ఇదే డబ్బులు నేను హాస్పిటల్కి పిల్లల చదువులకి ఒడికి చేయొచ్చు కదా. ఒడికి వాళ్ళు 2000 3000 ఇస్తున్నారు. అప్పుడు మీతోటి నాకు బంధం తెగిపోతుంది. వాళ్ళు మల్లాడికి ఇస్తారంటే నా కుటుంబ సభ్యుడు, మా ఇంట్లో మనిషి అంటే పెద్ద అయినా అని ఎందుకు అనుకుంటున్నారు? 100 మంది అనుకోరు, 100లో 60 మందో 70 మందో ఎందుకు అనుకుంటారు? మనం పేదోడిని చూస్తాడు, మధ్యవర్తి కుటుంబాన్ని చూస్తాడు, ఎవరైనా కానీ సహాయం అంటే సహాయం చేస్తాడు, చేయకపోతే సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు అని అనుకున్న వల్లే ఇన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉండగలిగాం. ఎవరికి నువ్వు అలా ఇచ్చారంటే ఇంకోటి నాకు 10,000 ఇచ్చారని నాకు తెలుస్తాడు. దానికి నేనేం ఇవ్వలే, నేను అలా అయితే నేను ఇవ్వలేదని చెప్తాను. నేను ఇవ్వలేదని చెప్తాను. అది నా పద్ధతి ఏంటంటే ఆ విధంగా చూడను. అరే నీ పక్కన ఉన్నవాడు నాకు 20,000 ఇచ్చాడు, 1,00,000 వెళ్ళిపోతున్నాడు. మీరు అర్థాంతో చెప్పే మాటలు తప్ప నేను ఆ విధంగా ఏం చేయలేదు. 1,00,000 రూపాయల బిల్లు ఉన్నప్పుడు వాడు పేదవాడు 50,000 కడతాడబ్బా, మిగతా 50,000 మీరు తగ్గించండి, లేకపోతే 10,000 20,000 ఉంటే నేను కడతానని చెప్పేసి కడతాను. మీరు ఏదో మారిపోయింది 500 కడికి వచ్చేసిందంటే ఇంకా 500 ఓట్లు వచ్చి గెలిచేస్తారంట. ఎంతో మంది సీర్లాంటి వాళ్ళు ఎవరు కూడా మా పక్కన లేకపోతే వీళ్ళందరికీ కనీసం ఒక 100 ఓట్లు తేలేరు. వీళ్ళు కోటేశ్వరరావు 100 ఓట్లు, ఇతను 100 ఓట్లు, ఈ విధంగా కనకలపేటలో తేలేరు. ఎందుకు తేలేరు? మళ్ళీ ఇప్పుడు మీరు ఏమనుకోరు, ముందు ఆ కోటేశ్వరరావు కర్రేసుకుని వచ్చినట్టు వచ్చేస్తాడు, కర్రేసుకుని వెళ్తాడు. మీకు ధైర్యం ఉంటుంది, మాకు ధైర్యం వచ్చింది. కోటికపూర్ వస్తున్నారు, ధైర్యం వచ్చింది సార్. మాకు కోటికపూర్ నిమ్మకాయలు చీర వచ్చింది సార్, మాకు ధైర్యం వచ్చింది సార్. కనకపేటలో తిరగనిచ్చారు కదా మమ్మల్ని. పని చేసేవాడిని ఇప్పుడు కోటికపూర్ కదా నిలబెట్టగలగాలి. ఈ రెండు ఇన్ని సంవత్సరాల పరిపాలనలో మల్లాడి కృష్ణారావు మీరు మా ఊరికి ఏమీ చేయలేదన్న వాళ్ళు ఎప్పుడైనా కనపడ్డారు? ఈవెన్ నా వ్యతిరేకంగా చేసినప్పుడు కూడా మీతో రాజకీయంగానో కమ్యూనిటీ వైజ్ గా వ్యతిరేకంగా ఉండొచ్చు, వాళ్ళని మనం తప్పుగా అనుకోకూడదు. నేను కొడతానన్నప్పుడు కొట్టబ్బా అని చెప్పేసి అంటాను. ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ పెరగాలో తెలుసు. నాకు ఎక్కడన్నా సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ అవుతుందంటే ప్రైమరీ సెక్టర్ కూడా నేను ఎవ్వరు నాకు ఇక్కడ అహానికి కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ నాకు ఇది తగ్గిందని అనుకుంటే ఎక్కడ ఎవరి మాట కూడా అన్నారు. కానీ చిన్న మాట కూడా చిన్నోడి దగ్గర కూడా తల ఉంచుతాను, చిన్న పిల్లోడి దగ్గర కూడా తల ఉంచుతాను నేను. అది 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 ఏంటి వేళ ఉన్నావు, రేపు ఉంటాం లేదు తెలియదు, ఎంతమంది మన చూడలేదు అంటారు. మీకుంటే పట్టుదల వేరే. మా అత్తగారు నాకు బంగారం తప్పు ఇచ్చింది అని చెప్తారు మీరు. మా బావగారు ఏమో మాకు ఒక అంగుళం ఈశాన్యంలో కలపలేదని చెప్పి చెప్తారు. ఇవన్నీ మనం పట్టుకెళ్తామా? ఇంకా మా కిరణ్ గారు ఇక్కడ ఉన్నాడు, వీడెవడీడు మా తమ్ముడు కొడుకు. మా ఫాదరు, మా నాన్నగారు మా అమ్మగారు సంపాదించిన ఆస్తి ఉంది కదా, పొలాలు ఉన్నాయి కదా, 1 ఇంచు తీసుకున్నామని చెప్పానండి. 1 ఇంచు. సరే ఇందులో ఎవరైతే తక్కువగా ఉన్నారో అది సగం తీసేసుకోండి, మిగతా మీరు అందరూ పనిచేసుకోండి. సంతకం ఎప్పుడు మొన్నే 4-5 నెలల క్రితం మా నాన్నగారు చెప్పారు, పెద్దోడు నువ్వు నీ ఆస్తి నీదేరా, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఒక పైసా ప్యాంటు సొక్కతోడు వెళ్ళిపోయి ఇంట్లో ఇచ్చాను అన్నారు. ఆ ప్యాంటు సొక్కతోడు వచ్చాను కాబట్టి ఈ స్టేజ్కి వచ్చాను నేను. ఇది మాకు అవసరంలాగా అక్షోకులాగా బంగారం మాంగారు దొరకలేదు. మాకు బంగారం అది డబ్బుకి బంగారం మాంగారు ఏదమ్మా లక్క కొంతమందికి అలా ఉంటుంది, నక్కని దుక్కులోడు అంటారు కదా, అలా ఉంటుంది. అందుకని మీరు కూడా ఈ 4 రోజులే ఇలా ఆటలాడిని ఈ ఊరికి 10 పనులు, ఒక మెడికల్ కాలేజ్ తేవాలన్నా, ఒక క్యాన్సర్ హాస్పిటల్ తేవాలన్నా, ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తేవాలన్నా, ఒక దైవ కార్యక్రమాలు చేయాలన్నా వీళ్ళ వల్ల ఏంటి మన మల్లాడి కృష్ణారావు చేయగలరా? ఒక పేదోడిని ఒక బియ్యం కంటిన్యూ చేయాలన్నా, 10 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నా కృష్ణారావు చేయగలరా? వాళ్ళు చేయగలరా? వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి డబ్బులు మొదలెట్టేస్తారు. వాళ్ళకి చెప్పడం 70 మందికి 70 ఓట్లకు ఒకడు లీడరు. ఈ ఊరోడు కాదు అనపర్తి, మండపేట. మనం మాత్రం రూపాయి తీసుకోవద్దు ఎవరి దగ్గర. వాళ్ళు ఏమనుకుంటారంటే మన డబ్బు ఇస్తారు, మన చేతికి మరి సగం కొట్టేచ్చారు అనుకుంటారు. ఏ చేతికి వాళ్ళు ఆల్రెడీ కొంతమంది తీసుకుంటాడు. ఆడిని పట్టించడం, ఈయన్ని పట్టించిన తర్వాత ఆడేమంటే ఆ డబ్బులు తీసుకున్నాను, నేను ఓటు తీసుకున్నారా చేస్తానని మన పట్టించిన తర్వాత మన రివర్స్ అయిపోతాడు. ఆడికి ఆ డబ్బు తీసుకోవడం ఉంది, మనం అయితే తీసుకోవద్దని అంటాం.
మనమైతే ఎందుకమ్మా 2000 3000 తోటి 5 సంవత్సరాల పరిపాలన ఎందుకు అమ్ముతున్నాం అని అంటాం మనం. లేదండి మాకు కష్టం ఉంది, మేము ఓట్లకి డబ్బులు తీసుకుంటాం, ఓట్లు మీకేస్తామని చెప్పి కొంతమంది ఉంటారు. ఓటు తీసుకున్నాను కదా అని ఒక ఓటు అటు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా ప్రమాణికలు చేయించుకొని కొంతమంది ఉంటారు. ప్రమాణికం చేసినా మారేసేవాళ్ళు ఉంటారు. ఒక ఓటు ఇటు అటు చేస్తే దాని వల్ల ప్రయోజనం లేదు. చనిపోయిన శవానికి ఇంజక్షన్ చేస్తే ఏమవుతుందో అలాగే ఉంటారు. అది అందుకని మీరు 7వ తారీఖు కార్యక్రమానికి మీకు కబురు వచ్చిందా లేదన్న చూడకూడదు. 12 గంటలకల్లా మన ఇంటి దగ్గర చేరాలి. మనం వద్దరు కలిపి ప్రొసెషన్ గా ఇగో 8,000 మంది మల్లారి కృష్ణారెడ్డి ఉన్నారు. ఈ రోజు 2వ తారీఖు ఇవాళ డబ్బులు ఇచ్చినా, రేపు డబ్బులు ఇచ్చినా, ఎల్లుండి డబ్బులు ఇచ్చినా కానీ మరి మనం డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఏదో కూడా మల్లారి కృష్ణారెడ్డి దగ్గర ఉన్నారు ఏంట్రా అని అవసరం అనుకోవాలి. మన డబ్బులు వెళ్ళిపోయాయి అని చెప్పేసి అనుకోవాలి. మీకు మాత్రం డబ్బులు ఇవ్వను, మందుబాటులు ఇవ్వను, ఇవన్నీ కలిపి ఏ విధంగా ఇవ్వాలో మీకు ఇచ్చేస్తాను. దీనికి 4 రెట్లు ఎక్కువ ఇచ్చేస్తాను. ఓటుకి ఇస్తే 2,000 ఇస్తారు, 3,000 ఇస్తారు. రాబోయే 5 సంవత్సరాల్లో కనీసం 30,000 ప్రభుత్వమే కాకుండా మీకు వచ్చే దాంట్లో ఇచ్చేసే ఏర్పాటు నేను చేస్తాను. అందుకని ఇంకెంత రాయ బాబు సార్ వెళ్ళిపోతున్నారు. కార్